అండి. చూసారు కదా! ఇప్పుడు నేనెక్కడున్నా మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుండి వచ్చిన ఇదొక ప్రతిష్టాత్మకమైన వెంచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీశైలం హైవే కనిపిస్తుంది గదా! ఇది శ్రీశైలం హైవే కడతాలండి. ఇప్పుడు కడతాల్‌లో మన ఎన్ఆర్ఐ గోల్ స్పేస్ వెంచర్ దగ్గరున్నాము. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మొత్తం టాక్ అంతా ఫ్యూచర్ సిటీ. అందరు ఇన్వెస్టర్స్ అందరూ ఫ్యూచర్ సిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక స్మార్ట్ ఇన్వెస్టర్స్‌కి తెలుసు. నెక్స్ట్ ఇది ఒక వెస్ట్ సైడ్ హైటెక్ సిటీ కన్నా చాలా డెవలప్ అవ్వబోతుంది. ఇక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ రాబోతున్నాయి. రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్ అండ్ బుల్లెట్ ట్రైన్ గూడా అండ్ 3 బుల్లెట్ ట్రైన్స్ మన తెలంగాణకి మొన్న శాంక్షన్ అయినాయి. సో, అది మన రావిర్యాల నుంచి బుల్లెట్ ట్రైన్ గూడా స్టార్ట్ అవ్వబోతుంది. వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయండి. ఒకసారి ఇక్కడ వితిన్ 1 ఇయర్‌లో ఆ కంపెనీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయంటే చాలా రేట్స్ అనేటివి ఊహించనంతగా ఎళ్ళిపోతాయండి. ఎవరైతే వెస్ట్ సైడ్ మేము అప్పుడు మిస్ అయ్యాము, ఛాన్స్ తీసుకోలేదు. అరే! అప్పుడు 2000కే వచ్చినుండే గజం అలా అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇదొక నెక్స్ట్ అలా ఆలోచించే వాళ్ళకి ఇదొక నెక్స్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. ఆపర్చునిటీస్ ఊరికే మన ముందు రావండి. వచ్చినప్పుడే వాటిని మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఎంత డెవలప్‌మెంట్స్ ఉంటున్నాయో మీరు లైవ్‌గా న్యూస్‌లో అన్నీ చూస్తున్నారు. డెవలప్‌మెంట్స్ అనేటివి మన సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ నగరం తీసుకొని డెవలప్ చేయాలని ఆహ్, అనుకున్నారండి. సో, అందుకే ఇక్కడ ఫ్యూచర్ సిటీ వైపు ఇన్వెస్టర్స్ అందరూ ఇటువైపే వాళ్ళ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. హైవేకే ఉంది. ఇది హైవే బిట్ అండి. ఆహ్, ఎవరైనా ఇన్వెస్ట్ చేషినా వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయి ఫ్యూచర్‌లో. ఎందుకంటే ఇక్కడ లివింగ్‌కి కంపల్సరీ ఒక 5,00,000 పీపుల్స్‌కి ఉద్యోగం ఇక్కడ ఉంటది. కంపెనీ స్టార్ట్ అయితే వాళ్ళకి లివింగ్ కావాలి. ఎలాగైతే ఇప్పుడు మన గోల్ స్పేస్ వెంచర్ అండి. వెంచర్ ఎంట్రన్స్‌లో ఉన్నాం. వెంచర్ డెవలప్‌మెంట్స్ చూడండి. ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. అండ్ లోపల డెవలప్‌మెంట్స్ కూడా బీటీ రోడ్స్ ఆల్రెడీ రోడ్స్ కూడా ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్ డెవలప్‌మెంట్స్ అన్నీ ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే క్వాలిటీ డెవలప్‌మెంట్స్, ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చండి. ఇంకొకటేందంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం హైటెక్ సిటీ అక్కడ జాబ్స్ అక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినా లివింగ్ అనేది మూసాపేట్, బాల్‌నగర్ గాని, అటు కుకట్పల్లి, ప్రగతి నగర్, మాదాపూర్ ఎలాగైతే హాస్టల్స్‌కి గాని, అక్కడ లివింగ్‌కి చాలా రెంటల్స్ కోసం ఎలా జూస్తున్నారో, ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ ఒక్కసారి ఫ్యూచర్ సిటీలో ఆ డెవలప్‌మెంట్స్ వచ్చాక సరౌండింగ్స్ ఇప్పుడు మన కడతాల్, కందుకూర్ ఇవన్నీ లివింగ్‌కి కూడా అలాగే కావాలండి. సో, ఒక 5,00,000 పీపుల్స్‌కి రెసిడెన్షియల్ గావాలి ఇక్కడ. మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని జెప్పొచ్చు. ఇది హైవే బిట్ ఉంది మా గోల్ స్పేస్ వెంచర్. సో, ఎవరైనా తొందరగా మీరు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ జేయాలని ఆలోచించే వాళ్ళకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఆల్రెడీ కార్నర్ ప్లాట్స్ అన్నీ బుక్ అయిపోతున్నాయి. మంచి ప్లాట్స్ అన్నీ అయిపోతున్నాయి. మీరెవరైనా తీసుకోవాలి ఈ వెంచర్‌లో అనుకుంటే ఇప్పుడే తొందరగా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌ని అప్రోచ్ అవ్వండి. నాగజ్యోతి మాడుగుల ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. థాంక్ యూ.